నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్। ఈరోజు భారత్ బంద్కు యువజన సంక్షేమ సంఘం మరియు వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో షాయంపేట మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా తెలుపుతూ షాయంపేట మండల కేంద్రంలో ర్యాలీ తీసి కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మొగ్గం సుమంగ్, కార్యదర్శి మారేపల్లె మనోజ్, సిపిఎం సిపిఐ నాయకులు అంకేశ్వరుడు, ఐలయ్య, వామపక్ష పార్టీల నాయకులు హంసారెడ్డి, భూమారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చింతల భాస్కర్, ఎంఆర్పిఎస్ నాయకులు అరికిల దేవయ్య, కమ్యూనిస్ట్ ఆఫ్ ఇండియా నాయకులు వంగిల సాంబయ్య, ఏఎఫ్బి నాయకులు దూదిపాల బుచ్చిరెడ్డి తదితరుల నాయకులు పాల్గొన్నారు। అదే విధంగా కేసీఆర్ కూడా ఏం చేస్తాడంటే నైటే మనం అందరం మనం చేస్తాం ఇటు అయితే మన ఎవరి మాటలు మాట్లాడతాడు, తుపాకర్ రావన్న మాటలు మాట్లాడే వ్యక్తి తమ కేసీఆర్ కూడా ఏదో అట్లా మీదికి మిన్నెన్షన్ అయినట్టు వాళ్ళ బంద్ ప్రకటించింది, కానీ ఆయనలో ఉన్నది కూడా మోడీ లాగానే ఉన్నాడని తెలియజేస్తున్నాను। ఇక్కడ నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రతి రైతు ఒక్క ఈ సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ కాదు, ప్రతి నాయకులు ఇందులో ఉన్నారు। దయచేసి తెలియజేస్తున్నా, ఈ రైతు బంధు అనగానే మన వాళ్ళందరికీ 5,000 అంటే సంఖ్యలు ఇస్తాండ్రు। ఒక్క డిఏ బస్తా చూడండి, నేను 950 కొన్న డిఏ బస్తా ఈ రోజు 1,450 అయిందని సభగా తెలియజేస్తున్నాను। ప్రతి దానిలో మళ్ళీ ఇంకో అడ్డమైన కరోనా చెప్పి ఈ దుకాణదారులు కానీ ప్రతి ఒక్కరు మనల్నే మోసం చేస్తాడు। మనం ఉదయం 6 గంటల నుండి నైట్ 6 గంటల దాకా పాము తేరనుకుంటా మనం చేళ్లలో ఉంటున్నాము। అదేమన్నా కరిస్తే మళ్ళీ మనకు అన్ని రైట్స్ కావాలి, మనం చచ్చిపోయిందంటే ఇవన్నీ లేకుండా చూసి రైతు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వాళ్ళకు తక్షణమే 5 లక్షలు ఎక్స్రే చెల్లించాలి। నా పేరు అరికిల దేవయ్య, నేను ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తాను ఉండదని చెప్పి ఇవాళ ఒక బస్సాకు కిలో నుండి 5 కిలోలు ఎక్కువ పెట్టుకోవడం జరుగుతున్నది। ఇది ఒక దుర్మార్గమైన చర్య, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। వెంటనే ఎమ్మెల్యే గారు దీన్ని బాధ్యత వహించాలి। సన్న ధాన్యాన్ని 2,500 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా బేషరతుగా 3 చట్టాలను కూడా వెనక్కి తీసుకొని రైతులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। నా పేరు దూదిపాల బుచ్చిరెడ్డి, ఏఐపి మండల పార్టీ నాయకుడు। కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి। మోడీ ముద్దు మాటలు ఏంటంటే మీ లాభం కోసమే తీసుకొచ్చిన నేను ఈ చట్టం రైతులకు ఎంతో లాభం అంటున్నారు। అసలు రైతుల లాభం కోసమే తీసుకొస్తే ఆ లాభం మాకొద్దు, మున్పటి సాగంలో మెరుగుండాలి తప్ప ఈ కొత్త లాభాలు మాకొద్దు, మమ్మల్ని నష్టం చేస్తే అంటే దాన్ని మాత్రం సవరించారట, దాన్ని బిల్లును సవరణ చేస్తానంటున్నారు। వాళ్ళు అనేది ఏంటంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలు ఆందోళన బాగా చేస్తున్నారు। వాస్తవంగా గత నాయకులు ఇప్పుడు ఇదివరదాకా చట్టాల గురించి చెప్పినట్టుగా మేము అంటున్నాం ఒకటే, నీవు నిజంగా రైతు పక్షపాతి అయితే ఎన్నికలలో రైతు గిట్టుబాటు ధర కల్పిస్తానని హామీ ఇచ్చినవు, ఈ రోజు వరకు దానికి దిక్కులేదు। మరి నూతన ఏదో రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మీద దయదలతో ఎన్నో చేసి ఉచితంగా విద్యుత్ ఇస్తే దాన్ని మీరు రద్దు చేసి మాకు పైసలన్నా కట్టు, లేకుంటే రైతుల కరెంట్ బిల్లు అన్నా ఏంటి అని అంటున్నారు। అంటే ఈ రకంగా గవర్నమెంట్ రైతులను కృషి చేస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నది। అందుకని ఈరోజు నా పేరు పరికిరాల భూమయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని। ముఖ్యంగా ఈ యొక్క విధానాలను ఎండగడుతూ మరి కేంద్ర ప్రభుత్వానికి మొన్న దాకా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకి సన్నవడ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము। ఇది కనుక కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీలో ఎలా చేస్తా ఉన్నారో జిల్లాలలో కానీ రాష్ట్ర సెంటర్లో కానీ అదే పద్ధతిలో రేపు ధర్నాలు చేసి ప్రభుత్వం దిగచ్చేదాకా ఆందోళన చేయక తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। నా పేరు ఎంరెడ్డి హంసారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి। రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం బండి పెట్టిన సామాన్ మోడీ గారు దొంగ